హాయ్ స్టూడెంట్స్, సెకండ్ వీడియో 1Aలో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో ఫంక్షన్ గురించి మనం డీటెయిల్గా చూసాం కదా. ఫంక్షన్ అంటే ఏం చెప్పాను, తెలుగులో ఏమంటారన్నాను, ప్రమేయము అంటారు. ప్రమేయము, దీన్నే మ్యాపింగ్ అని కూడా అంటారు. ఫంక్షన్ అన్నా మ్యాపింగ్ అన్నా రెండు ఒకటే, రెండు వేరు వేరే ఏం కాదు, రెండు ఒకటే. సో ఫంక్షన్ డెఫినేషన్ ఇంకొకసారి చూసి అసలు ఫంక్షన్స్లో ఏ టైప్స్ ఉన్నాయనే విషయం దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏ అనేది ఒక సెట్, బి అనేది మరొక సెట్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను 1 2 3 4 5. బిలో మరికొన్ని ఎలిమెంట్స్ ABCDE. ఒక రిలేషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నానమ్మా. ఇలా తీసుకున్నాను, దీనికి F అని పేరు పెట్టాను. ఇది ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదు? ఫంక్షన్ అవ్వాలి అంటే డెఫినేషన్ ఏం చెప్పాను, ఫస్ట్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడాలి, ఒకసారి మాత్రమే వాడాలి. అన్ని ఎలిమెంట్స్ని వాడేసరిగా, బట్ ఒక్కసారి వాడాల. 3ని చూడండి, 3ని 2 టైమ్స్ వాడారు. అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ ఇమేజ్ ఉండాలి, ఒకే ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలి బి అనే సెట్లో. ఇక్కడ 3కి సి అనే ఇమేజ్ ఉంది, అదే 3కి డి అనే ఇమేజ్ ఉంది. కాబట్టి ఎఫ్ అనేది ఫంక్షన్ మాత్రం కాదు. ఏమవుతుంది, రిలేషన్ అవుతుందంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఏ గీతలు గీసినా కూడా అవన్నీ రిలేషనే. నువ్వు ఎట్లా తీసావు, రిలేషనే. ఇలా గీస్తే రిలేషన్, ఇలా గీస్తే రిలేషన్, ఇలా గీస్తే రిలేషనే. నువ్వు ఎలా గీసినా కూడా అవి రిలేషన్ అవుతాయి, బట్ అన్ని రిలేషన్స్ కూడా ఫంక్షన్స్ మాత్రం కాదు. ఫంక్షన్ అవ్వాలంటే మీకు ఇందా చెప్పిన డెఫినేషన్ మాత్రం సాటిస్ఫై చేయాలి. తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ చెప్పిన తర్వాత డొమైన్, కోడొమైన్, రేంజ్. డొమైన్ అంటే ప్రదేశం అని, కోడొమైన్ అంటే సహప్రదేశం అని, రేంజ్ అంటే వ్యాప్తి అని లాస్ట్ వీడియోలో మనం చూసాం. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చెప్పాం, మరలా ఇంకా డిస్కస్ చేయొద్దు, ఫార్వర్డ్ అవుదాం. ఇక్కడ ఏ అనే ఒక సెట్ తీసుకున్నాను, బి అనే మరొక సెట్ తీసుకున్నాను. ఏ అనే సెట్లో 1 2 3 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. బి అనే సెట్లో ABCD అనే 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. నేను ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేశాను అంటే, నేనేం మాట్లాడుతున్నాను, ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేశానని చెప్తుంటే ఫంక్షనే చెప్తున్నాను నేను. ఇంక మరలా మీరు ఇది ఫంక్షన్ అవుతుందా లేదా రిలేషన్ అవుతుందా అని వెరిఫికేషన్ చేయొద్దు, నేను నీకు ఫంక్షనే ఇచ్చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఎలా ఇచ్చాను అంటే 1 బీతో అసోసియేట్ అవుతుంది, అంటే 1కి బి ఇమేజ్ అవుతుంది. 2 బీతో అసోసియేట్ అవుతుంది, అలానే 3, అలానే 4, అలానే 5. ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటి, ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఒకే ఒక ఇమేజ్, అంటే ఒకే ఒక ఎలిమెంట్తో అసోసియేట్ అయ్యాయి. ఆ ఎలిమెంట్ని కూడా ఇక్కడ బి అని తీసుకున్నాను. అంటే F1 వాల్యూ బి, F2 వాల్యూ బి, F3 వాల్యూ బి, అట్లానే F5 వాల్యూ కూడా బిని. అలా ఒక ఇమేజ్ మాత్రమే ఉంది ఫస్ట్ సెట్లో, అన్నిటికీ కూడా ఒకే ఒక ఇమేజ్తో అసోసియేట్ అయితే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు, తెలుగులో స్థిర ప్రమేయం అంటారు. ఇంగ్లీష్లో అయితే కాన్స్టెంట్ పేరులోనే ఉంది. కాన్స్టెంట్ అంటే ఒకదానితోటే అసోసియేట్ అవుతుంది, స్థిర ప్రమేయం అంటారు, మర్చిపోవద్దమ్మా. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం అంటే F(x) = K ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని రాస్తారు. ఇక్కడ K అనేది దేంట్లో ఉంటుంది, బీలో ఉంటుంది, క్యాపిటల్ బీలో, అంటే ఈ సెట్లో. ఇక్కడ x బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే x ప్లేస్లో నువ్వు 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా, ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఈక్వల్ టు ఒకే ఆన్సర్ వస్తుంది, ఈక్వల్ టు బీనే వస్తుంది. ఇక్కడ బీ ప్లేస్లో నేను K అని రాశాను అంతే. F(x) = సమ్ కాన్స్టెంట్ అయితే, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు డొమైన్ అయితే ఆ ఫంక్షన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు, స్థిర ప్రమేయం అంటాం తెలుగులో మనం. తర్వాత మరొకటి, మరొక డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ సెట్ 1 2 3 4 ఏ తీసుకున్నాను. సెకండ్ సెట్ కూడా ఏనే తీసుకున్నాను.
ఆబ్వియస్లీ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా అవే అవుతాయి కదమ్మా. ఇక్కడ 1 2 3 4 ఉంటే అదే సెట్ తీసుకున్నావు కాబట్టి అక్కడ కొత్తగా ఏం రావు, అక్కడ కూడా 1 2 3 4 వస్తాయి. నేను మ్యాపింగ్ ఎలా డిఫైన్ చేశాను, దట్ మీన్స్ ప్రమేయాన్ని ఎలా డిఫైన్ చేశాను అంటే 1ని 1 తోటి అసోసియేట్ అవుతుంది, 2 ఇమేజ్ 2నే, 3 ఇమేజ్ 3నే, 4 ఇమేజ్ 4ఏ. ఏ ఇమేజ్ ఏ ఎలిమెంట్కి అదే ఇమేజ్ అవుతుంది. అంటే మనం సిస్టమేటిక్గా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, లేదా పోనీ ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై, లేదా ఎఫ్ ఆఫ్ స్మాల్ ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ, అలా ఏదన్నా అనుకోవచ్చు. నువ్వు ఎక్సే తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ ఏ తీసుకుంటే నీకు అదే ఎలిమెంట్తో అసోసియేట్ అవుతుంది, వై తీసుకుంటే వైతో అసోసియేట్ అవుతుంది, ఏ తీసుకుంటే ఏతో అసోసియేట్ అవుతుంది. దాన్ని సింపుల్గా ఏం చెప్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అలా అయితే అప్పుడు ఈ ఫంక్షన్ ఏమంటారంటే ఎఫ్ అనే ఫంక్షన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. తెలుగులో తస్తమ ప్రమేయము అంటారు. ఐడెంటిటీ, తెలుగులో తస్తమ ప్రమేయము. మర్చిపోవద్దు, ఇక్కడ ఫస్ట్ సెట్ ఏ తీసుకున్నారు, సెకండ్ సెట్ కూడా ఏనే తీసుకున్నారు. డొమైన్ కోడొమైన్లు రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. డొమైన్ ఏ తీసుకున్నారు, కోడొమైన్ కూడా ఏ తీసుకున్నారు. అంతేకాకుండా డొమైన్లో ఏ ఎలిమెంట్కి అయితే ఇమేజ్ కాలిక్యులేట్ చేస్తున్నారో ఆ ఇమేజ్ అదే ఎలిమెంట్ అవుతుంది. 2కి ఇమేజ్ 2నే, 3కి ఇమేజ్ 3నే, 4కి ఇమేజ్ 4ఏ. అలా అయితే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటామంటే ఐడెంటిటీ ఫంక్షన్, తస్తమ ప్రమేయం అని అంటాము. నెక్స్ట్ కొంచెం డెప్త్గా వెళ్దాం. ఇవన్నీ చిన్న చిన్నవి కదమ్మా, మెయిన్ డెఫినేషన్ వెళ్దాం. నాయిస్ వచ్చేస్తుంది. మెయిన్ డెఫినేషన్స్ వినండి. 1 తెలుగులో సేమ్ అలానే ఉంటుంది, ఏక ప్రమేయం. వినండి, ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది. 1 ఫంక్షన్ని కొంతమంది ఏమని పిలుస్తారంటే ఇంజెక్షన్ అంటారు. ఇంజెక్షన్ ఫంక్షన్ అని కానీ, ఇంజెక్టివ్ ఫంక్షన్ అని కానీ అంటారు. తెలుగులో ఏకైక ప్రమేయాన్ని అన్వేక ప్రమేయం అని కూడా అంటారు. రెండు ఒకటే, కానీ ఎక్కువగా 1 అనే వాడుతూ ఉంటాం. ఇంజెక్షన్ అనే వర్డ్ తక్కువగా వాడతాం. ఇన్జెక్టివ్ ఆర్ ఇంజెక్షన్ అనే వర్డ్ తక్కువగా వాడతారమ్మా. 1 అనే వర్డే ఎక్కువగా వాడతాం మనం. కొంతమంది ఇలా కూడా రాస్తారు 1, అది కూడా కరెక్టే. 1-1 రాసిన, ఇలా రాసిన, ఏక అన్న, ఇంజెక్షన్ అన్న, అన్వేక అన్న, ఇవన్నీ కూడా దానికి ఉన్న తెలుగులోని ఇంగ్లీష్లో ఉన్న నేమ్స్ అంతే. సరే చూద్దాం, చూడండి, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ సెట్ తీసుకున్నానమ్మా ఏ, 1 2 3 4. సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ తీసుకున్నాను సమ్ ఏ బి సి డి ఈ. 1A 2B 3D 4C. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను, తర్వాత సిస్టమేటిక్గా అంటే డెఫినేషన్ ప్రకారం ఎలా ఉంటుందన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే నేను చెప్పిన డెఫినేషన్ మీరు చూసిన వెంటనే చెప్పేస్తారు. నేను చెప్తోంది మీరు వింటే అది చూసిన వెంటనే అది 1 అవుతుందా లేదా అనే విషయం చెప్పేయచ్చు. ఏంటది చూసారు, ఫంక్షన్ అవుతుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫంక్షనే ఇస్తాడులేండి. ఫంక్షన్ అవుతుందా, ఫంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని వాడాలి, ఒకసారి మాత్రమే వాడాలి. ఒకసారి వాడేనే 1 2 3 4 చూడండి, ఒక్కొక్క ఇమేజెస్ ఉన్నాయి వాటికి. ఒక్కొక్క ఇమేజెస్ ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి వాడేమని అర్థం. నేను అలా చెప్తున్నాను మీకు. సో ఒకసారి మాత్రమే వాడాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అనేది ఫంక్షన్ అయిపోయింది. తర్వాత ఏంటి, సెకండ్ సెట్ దగ్గరికి రండి. ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ని వాడాలని ఏం లేదు, కొన్ని ఎలిమెంట్స్ని వదిలేసినా పర్వాలా. ఇక్కడ నేను ఈ వదిలేసినట్టుగా అంతే, ఈ ఒకటే వదిలేసాను ఇక్కడ. బట్ నువ్వు వాడటం అంటూ జరిగితే ఒక్కసారి మాత్రమే వాడాలి. సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడిన అవసరం లేదు, బట్ వాడితే ఒక్కసారి మాత్రమే వాడాలి, ఎక్కువసార్లు వాడకూడదు. ఇక్కడ చూడండి, ఏకి ప్రీమేజ్ ఒక్కటే ఉంది, బికి ప్రీమేజ్ ఒక్కటే ఉంది, ఒకసారే వాడారు. సి ప్రీమేజ్, డికి ప్రీమేజ్. ఇక్కడ ఏబిసిడీలకి ప్రీమేజెస్ అంటే ఇక్కడ తీసుకుంటే ఒక్కొక్క ఎలిమెంటే ఉంది. దట్ మీన్స్
ఏబిసిడీల్ని ఒకసారి మాత్రమే వాడారు, ఈని అసలు వాడకపోయినా పర్వాలేదు, వాడితే మాత్రం ఒకసారి మాత్రం యూటిలైజ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ 1-1 ఫంక్షన్. అది అర్థం కావడానికి. అలా చెప్తే వాడు ఒప్పుకోడుగా. మరి డెఫినేషన్ ఒకసారి వాడు 2 సార్లు వాడనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి కొంచెం వివరంగా చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ కాని దానికి చెప్తాను. ఏ బి 1 2 3 4 ఏబిసిడి ఇలా చూద్దాం. నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం, నేను ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చూస్తే వెంటనే చెప్పేస్తారు ఇది 1-1 కాదు. 1-1 ఎందుకు కాదు? ఇక్కడ సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడకపోయినా పర్వాలేదు, కానీ వాడితే ఒకసారి మాత్రమే వాడాలి. బట్ ఇక్కడ ఏని 2 టైమ్స్ వాడేశారు. ఏకి ప్రీమేజ్ ఏమవుతుంది? 1 అవుతుంది, 2 అవుతుంది, అలా ఉంటుంది. 1-1 కాదు. అప్పుడు డెఫినేషన్ ఎలా చెప్తామంటే ఏ నాట్ ఈక్వల్ టు బి ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇదే మా డెఫినేషన్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అంటే జాగ్రత్తగా చూడండి, డెఫినేషన్తో టాలీ చేస్తాను. ఇది ఫస్ట్ సెట్లో 2 డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోండి. ఫస్ట్ సెట్లో నేను ఇక్కడ 1 తీసుకున్నాను, 2 తీసుకున్నాను. 2 డిఫరెంట్ అయినా 1 వేరు 2 వేరు కదా. చూడండి ఇక్కడ 1 నాట్ ఈక్వల్ టు 2 ఇంప్లైస్, ఈ డెఫినేషన్ అప్లై చేస్తున్నాను. 1 వేరు, 1 సెలెక్ట్ చేశాను, 2 సెలెక్ట్ చేశాను, 2 వేరు వేరే. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? ఏ వచ్చింది. ఇక్కడ నాట్ ఈక్వల్ టువే జరగాలట, కంపల్సరీ నాట్ ఈక్వల్ టువే రావాలి. వాడు అలాగే చెప్తాను, నాట్ ఈక్వల్ టు 2 చోట్ల నాట్ ఈక్వల్ టువే ఉండాలి. మరి ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ బి అంటే 2 కదమ్మా. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కూడా ఏనే వచ్చింది. ఏ నాట్ ఈక్వల్ టు ఏని వచ్చేసింది. ఇది రాంగ్ కదా. అంటే ఫస్ట్ సెట్లో నువ్వు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటికి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. వాడు అదే చెప్తున్నాడు, డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై, అవన్నీ కూడా ఇమేజెసే. ఎప్పుడైతే ఫంక్షన్ ఆఫ్ చెప్తున్నావో, ఎఫ్ ఆఫ్ చెప్తున్నావో అవన్నీ కూడా ఇమేజెసే. ఎఫ్ లేకుండా ఉన్నాయి చూసారమ్మా, సింపుల్గా ఏ, బి, ఎక్స్, వైలు అవన్నీ కూడా డొమైన్లో ఎలిమెంట్స్ అవి. సో ఇక్కడ ఫస్ట్ సెట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిఫరెంటే కావాలి. ఇక్కడ అవుతుంది చూడండి. 1 2 తీసుకున్నాం, వాటి ఇమేజెస్ కూడా డిఫరెంటే. 2 3 తీసుకున్నాం, వాటి ఇమేజెస్ కూడా డిఫరెంటే. 3 4 1 3 2 4 ఇవి ఇందులో ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా వాటి ఇమేజెస్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇక్కడ 3 4 తీసుకుంటే సరిపోయింది. 3కి ఇమేజ్ బి అవుతుంది, 4కి ఇమేజ్ సి అవుతుంది. కాబట్టి 3 4లో అది ఓకే, కానీ అలా ఒక్కదానికి సరిపోదు, అన్నిటికీ సరిపోవాలి. బట్ 2 3 తీసుకుంటే సరిపోయింది. 2కి ఇమేజ్ ఏ అవుతుంది, 3కి ఇమేజ్ బి అవుతుంది, కాబట్టి అది కూడా సరిపోయింది. బట్ 1 2 తీసుకుంటే 1 2 2 డిఫరెంట్ అయినా ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 2 ఈక్వల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది ఏం కాదు అంటే 1-1 కాదు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పగలిగితే అప్పుడు ఎఫ్ అనేది ఏమవుతుందంటే 1-1 అవుతుంది. కొంతమంది దీనికి వేరే విధంగా కూడా డెఫినేషన్ చెప్తారు. ఎలా? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి. ఇది కూడా కరెక్టేనమ్మా, రెండూ కరెక్టే. వాడు ఇది ముందు ఇమేజెస్ చెప్పకుండా ప్రీ ఇమేజెస్ నుంచి చెప్పి ఇమేజెస్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఇమేజెస్ చెప్పి ప్రీ ఇమేజ్ చెప్తున్నాడు. రెండు ఒకటి ఎలానో చెప్పచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? ఇక్కడ కనుక చూడండి, నేను ఇక్కడ దీన్ని కొంచెం సింపుల్గా రాస్తున్నాను చూడండి. ఇది 1 2 3 4 మీకు అర్థం కావడానికి అలా రాస్తున్నాను. ఏ బి సి డి మీకు అర్థం కావడానికి గురించి. 1A కదమ్మా 1A, 2A కదమ్మా 2A, అలా రాయకూడదు మీకు అర్థం కావడానికి. 3B 4C, పైది కిందిది ఒకటే. చూడండి ఇక్కడ ఇవి రెండు ఈక్వలే కదా. వాడు అదే చెప్తున్నాడు, సెకండ్ సెట్లో ఏవైనా రెండు ఈక్వల్ అయితే సెకండ్ సెట్లో ఇవి రెండు ఈక్వల్లే. వీటి ప్రీ ఇమేజెస్ ఉన్నాయి చూసారా, అవి కూడా ఈక్వల్ అవ్వాలి. అవి అవుతాయా? 1 = 2 అవుతుందా? అవ్వదు కదమ్మా, అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ అవ్వాలి అంటున్నాడు, అవ్వట్లేదు. కాబట్టే ఇది 1-1 కాదు. నువ్వు ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. నీ టార్గెట్ ఏంటి? నేను అర్థం కావడానికి ఏమని చెప్పాను, సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడవలసిన అవసరం లేదు, బట్ వాడితే మాత్రం ఒకసారి మాత్రం వాడాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ చూడగానే చెప్పేస్తారు. మరి డయాగ్రామ్ లేకపోతే కష్టం కదా.
డయాగ్రామ్ ఉంటే నేను చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది, డయాగ్రామ్ లేకపోతే అన్నదానికి వాడు ఇలా చెప్తున్నాడు. ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి, అదే మెయిన్. అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయి ఉండాలి. లేదా దానికి రివర్స్లో కూడా చెప్పొచ్చు, వేరే విధంగా చెప్పదు, రివర్స్ అని అనకూడదు, వేరే విధంగా చెప్పొచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయినా కూడా ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. ఎగ్జాంపుల్ ఇది, ఇక్కడ రెండు ఈక్వల్ అయ్యాయి ఇమేజెస్, బట్ ప్రీ ఇమేజ్ రెండు ఈక్వల్ కాలేదు. అలా కాలేదు అంటే అది పోయినట్టే. అది ఏం కాదు, 1-1 కాదు, ఏం కాదు అన్వేకం కాదు, ఏం కాదు ఇంజెక్షన్ కాదు, ఏదైనా అనుకోవచ్చు నువ్వు. ఇదో డెఫినేషన్. నెక్స్ట్ ఆన్ టు. నెక్స్ట్ డెఫినేషన్ అమ్మ ఆన్ టు. సంగ్రస్తము అంటాం. దీన్నే సర్జెక్షన్ అంటారు, సర్జెక్టివ్ ఆర్ సర్జెక్షన్. ఎక్కువగా ఆన్ టు అనే వాడతాం మనం. సర్జెక్షన్ అనే వర్డ్ తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, ఉంది కాబట్టి చెప్పాను అంతే. ఎక్కువగా ఆన్ టు అనే వాడతాం మనం. ఆన్ టుని తెలుగులో మనం ఏమంటామంటే సంగ్రస్త ప్రమేయము అని పిలుస్తాం మనం. జాగ్రత్తగా చూడండి. ముందు మీకు అర్థం కావడం చెప్పేస్తాను, తర్వాత యాక్చువల్ డెఫినేషన్ చెప్తాను. ఎప్పట్లానే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఎఫ్ అని పేరు పెట్టాను. దిస్ ఈజ్ 1 2 3 4, దిస్ ఈజ్ ఏబిసి. 1A 2A 3B 4C ఇలా ఉంది. 1-1 అవుతుందా? ముందు ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని వాడాలి, ఒకసారి మాత్రమే వాడాలి. ప్రతి ఎలిమెంట్ని వాడేస్తాను, ఒకసారి మాత్రం వాడాను, కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. 1-1 అవుతుందా? 1-1 అంటే ఏం చెప్పాను, సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడనవసరం ఏం లేదు, బట్ వాడితే ఒకసారి యూటిలైజ్ చేయాలి. ఇక్కడ ఏని 2 టైమ్స్ వాడేస్తారు, దట్ మీన్స్ ఏకి ప్రీ ఇమేజెస్ 2 వచ్చేస్తాయి. కాదు, అది 1-1 కాదు. ఆన్ టు అవుతుందా? ఆన్ టు డెఫినేషన్ ఏంటంటే సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని నువ్వు ఎన్నిసార్లైనా వాడేసుకో, బట్ ఖాళీగా మాత్రం ఎలిమెంట్ ఉండకూడదు. వాడకుండా మిగిలిపోయిన ఎలిమెంట్ ఏది ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఏని బిని సిని వాడేశారు. మరి ఏని 2 టైమ్స్ వాడేసావు కదా, నీకు నచ్చినన్ని సార్లు వాడుకో, నష్టమేం లేదు, వాడు ఒప్పుకుంటాడు. బట్ ఖాళీగా మాత్రం ఏమీ ఉండకూడదు. అంటే సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి. సెకండ్ సెట్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా ప్రీ ఇమేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి రాశాను అనుకోండి, ఇంకప్పుడు అది ఆన్ టు అవదు. మరి డీకి ఇమేజ్ లేదు కదా, ప్రీ ఇమేజ్ లేదు కదా. పోనీ 1-1 అవుతుందా? 1-1 కూడా అవదు. అది కారణం ఏంటి, ఇక్కడ ఏకి 2 ఇమేజెస్ ఉన్నాయి, ఏని 2 టైమ్స్ వాడేస్తాం కాబట్టి 1-1 కాదు, ఆన్ టు కాదు ఇక్కడ. అలా కాకుండా డి తీసేసాను అనుకోండి, అది ఆన్ టు అవుతుంది. ఏని 2 టైమ్స్ వాడవు, 3 టైమ్స్ వాడవు, 4 టైమ్స్ వాడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 పెట్టి 5ని కూడా ఏతో కనెక్ట్ చేస్తాను అనుకో, నష్టం లేదు, చేసుకో. వాడికి ఏం కావాలి, సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉందా? ఏకి ప్రీ ఇమేజ్ ఉంది, 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. ఒక్కటి ఉన్నా చాలు మనకు, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. బికి ప్రీ ఇమేజ్ ఉందా? ఉంది. సికి ప్రీ ఇమేజ్ ఉందా? 4 ఉంది. అలా సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ అనేది ఉంటే, ఎగ్జిస్ట్ అయితే, తయారు చేయబడి ఉంటే, అప్పుడు ఎఫ్నే అంటామంటే ఆన్ టు అంటారు. దీన్ని సిస్టమేటిక్గా చెప్పాలి అంటే ఫర్ ఆల్ స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B, there exist small a belongs to capital A such that f of a equal to b, f from a to b. చూడమ్మా, ఫస్ట్ నేను f from a to b అనే ఫంక్షన్ తీసేసుకున్నాను. f from a to b అనే ఫంక్షనే ముందు ఫంక్షన్ తీసుకున్నాను. నేనేం చేస్తున్నాను, సెకండ్ సెట్లో ఫర్ ఆల్ ఏ ఎలిమెంట్ అయినా తీసుకో. మొత్తం 3 పార్ట్స్గా చెప్తాం. ఇది ఒక పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. 3 పార్ట్స్ ఉన్నాయి. సెకండ్ సెట్లో ఫర్ ఆల్ అంటే ఏదైనా తీసుకో, ఏ ఎలిమెంట్ అయినా తీసుకో, నీ ఇష్టం. దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, దానికి ప్రీ ఇమేజ్ ఇక్కడ రెడీ అయి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. దేర్ ఎగ్జిస్ట్ అంటే ఉండి తీరవలసిందే. సచ్ దట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయ్యేటట్టుగా, అంటే ప్రీ ఇమేజ్ అనే కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యేటట్టుగా. ఇక్కడ చూడండి, ఏకి ఎగ్జిస్ట్ అయిందా, 1 ఎగ్జిస్ట్ అయింది. ఏకి 2 కూడా ఎగ్జిస్ట్ అయింది. ఏకి 5 కూడా ఎగ్జిస్ట్ అయింది. ఎలా ఎగ్జిస్ట్ అయింది? ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటి? థర్డ్ చెప్తున్నాడు.
ఎగ్జిస్ట్ అవ్వటం ఏంటి, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏ అని తెలుసు, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏ అని తెలుసు, ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ కూడా ఏ అని తెలుసు. ఓకేనా. మరి నేను ఏ కాదు ఇక్కడ బి తీసుకున్నాను. బీకి ఎగ్జిస్ట్ అయిందా, 3 ఎగ్జిస్ట్ అయింది. ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటి, నువ్వు ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కాలిక్యులేట్ చేస్తే బిఏ రాసాం మనం ఇక్కడ, 3 బీతో అసోసియేట్ అయింది, సరిపోయింది. సి చూడండి, సి తీసుకుంటే దానికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఏంటి, 4 ఎగ్జిస్ట్ అయింది, 4 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఏ విధంగా, ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు సి అయ్యేటట్టుగా. ఇది సిస్టమేటిక్గా చెప్పే డెఫినేషన్. మీకు అర్థం కావడానికి సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్ కూడా ఖాళీగా ఉండకూడదు అని నేను చెప్పాను. ఇక్కడ ఒక మీరు చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి, ఏంటంటే ఇది ఏ, ఇది బి, ఎఫ్ అనే ఫంక్షన్ 1 2 3 4 ABCDE 1A 2A. దీంట్లో డొమైన్ తెలుసు మీకు. డొమైన్ ఏమవుతుంది, డొమైన్ అంటే తెలుగులో ప్రదేశం అంటారు. ప్రదేశం ఏమవుతుంది, ఫస్ట్ సెట్ అవుతుంది, 1 2 3 4 అనేది అవుతుంది, క్లియర్. కోడొమైన్ తెలుసా, కోడొమైన్ కూడా తెలుసు. ఏంటి, ABCDE అంటే బీనే. బి అనేది ఏమవుతుంది, కోడొమైన్ అవుతుంది, ప్రదేశం అవుతుంది, సెకండ్ సెట్. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటి, రేంజ్. మెయిన్ సెట్ ఇదే అని చెప్పాను చూసారా, తెలుగులో వ్యాప్తి అంటారు. వ్యాప్తి అంటే ఏంటి, సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ని ఏదైతే వాడావో ఆ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ రా, అలా అని చెప్తారు. లేదా ఇమేజెస్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ రా. ఇమేజెస్ అంటే ఎవరికి ఉంటాయి, ఫస్ట్ సెట్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఏంటి, ఏ అనేది ఒక ఇమేజ్, బి అనేది మరొక ఇమేజ్, సి అనేది మరొక ఇమేజ్, ఇవన్నీ కూడా ఇమేజెస్. ఇక్కడ నువ్వు ఐడెంటిఫై చేసావా, కోడొమైన్ వేరు, రేంజ్ వేరు. ఇక్కడ కోడొమైన్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, రేంజ్లో 2 ఎలిమెంట్సే ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 తేడా ఉంది. బట్ ఇక్కడ చూడండి, డొమైన్ ఎవరికి అవసరంలే, అది ఎప్పుడు ఫస్ట్ సెట్టే. కోడొమైన్ ఏమవుతుంది, సెకండ్ సెట్టే కోడొమైన్. దిస్ ఈజ్ కాల్డ్ కోడొమైన్. మరి రేంజ్ ఏమవుతుంది, రేంజ్ కూడా ఇదే అవుతుంది. కారణం ఏంటి, రేంజ్ అంటే సెకండ్ సెట్లో వాడిన ఎలిమెంట్స్, సెకండ్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ని వాడేస్తావు కాబట్టి దీన్ని ఏం రాంటామంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అని రాయొచ్చు. ఇలా చెప్పినా కూడా ఆన్టూనే. చాలామంది సింపుల్గా చెప్పేస్తారు, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, దట్ ఈజ్ కాల్డ్ ఆన్టూ. కరెక్ట్, అది కూడా. అంటే ఏంటి, సహప్రదేశం ఈక్వల్ టు వ్యాప్తి అయితే అప్పుడు ఆ ప్రమేయాన్ని ఏమంటామంటే సంగ్రస్త ప్రమేయం అని కూడా అనొచ్చు. మీకు చాలా చెప్పాను, మీకు అందులో ఏది గుర్తున్నా ఫైనల్గా అది సంగ్రస్తమే అవుతుంది, ఆన్టూనే అవుతుంది. ఇది సిస్టమేటిక్గా చెప్పాలి అంటే, ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి దర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే అప్పుడు ఎఫ్ ఏ టు బిని ఏమంటారంటే ఆన్టూ ఫంక్షన్, సంగ్రస్త ప్రమేయం అని అంటారు. ఇదే యాక్చువల్. సింపుల్గా ఒక లైన్లో చెప్పేయాలి, ఎక్కువ ఇబ్బంది పడకూడదు అనుకుంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అన్నా కూడా ఆన్టూనే. మరింత సింపుల్గా ఉంది కదా, ప్రతిసారి ఇదే చెప్పొచ్చు కదా అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఇది చెప్పడం కుదరదు. ఈ డెఫినేషనే ప్రూవ్ చేయాలి. మనకి అక్కడ ఉన్న ప్రాబ్లంని బట్టి లేదా ఒక థియరమ్లో కానీ మనం ప్రూవ్ చేయవలసి వచ్చినప్పుడు ఇలా కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అని చెప్పడం సాధ్యం కాదు కొన్ని సందర్భాలు. ఇక్కడైతే నీకు ఎదురుగుండా డయాగ్రామ్ కనబడుతుంది కాబట్టి చెప్పేసావు, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అని చెప్పేసావు. అసలు నీకు డయాగ్రామ్ ఇవ్వకపోతే అప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం చేయవలసి ఉంటుంది. అందువల్ల డెఫినేషనే మెయిన్. అది డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా చెప్పిన లాజిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక డెఫినేషన్ చెప్తాను. బైజెక్ట్, తెలుగులో ద్విగుణము అంటారు, ద్విగుణ ప్రమేయం. బైజెక్ట్ ఆ ద్విగుణ ప్రమేయం పేరులోనే ఉంది. బై, ద్వి అంటే 2 అని. మీకు ఇప్పుడు మెయిన్ ఫంక్షన్స్ ఎన్ని చెప్పాను, మెయిన్ ఫంక్షన్స్ 1 1 చెప్పాను, ఆన్టూ చెప్పాను, అన్వేకం చెప్పాను, సంగ్రస్తం చెప్పానుగా. 2 ఒకే దాంట్లో ఉంటే అప్పుడు దాన్ని బైజెక్టివ్ అంటారు, ద్విగుణం అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. AB 1 2 3 4 ABCDF ఇలా ఉంది అనుకోండి. ముందు ఫంక్షన్ అవుతుందా, మన స్టోరీ ఏంటి, ఫస్ట్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ని వాడాలి, ఒకసారి మాత్రమే వాడాలి, అలానే వాడానుగా, ఫంక్షన్ టిక్ పెట్టేద్దాం, ఫంక్షన్ అయిపోయింది. తర్వాత ఏంటి, 1 1 అవుతుందా, 1 1 అవ్వాలంటే
సెకండ్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ వాడావనే విషయం వాడు పట్టించుకోడు, బట్ ఒకసారి మాత్రమే వాడాలి. ABCD ఒకసారి వాడారు అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ప్రీ ఇమేజే ఉంది, 1 అయిపోయినట్టే. మరి ఆంటూ అవ్వాలంటే, సంగ్రస్థం అవ్వాలంటే ఎలిమెంట్ ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఎన్నిసార్లు వాడుకో. ఇక్కడ ఎలిమెంట్ ఏది ఖాళీగా లేదు అంటే ఇది 1 అవుతుంది, ఆంటూ కూడా అవుతుంది. అప్పుడు దీన్ని ఏమంటామంటే బైజెక్షన్, అంటే ద్విగుణ ప్రమేయం అని అంటారు. తెలుగులో అయితే ద్విగుణం, ఇంగ్లీష్లో అయితే బైజెక్షన్ అంటారు. ఇక్కడ ఒక విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ బైజెక్టివ్ అవుతుంది అంటే, ద్విగుణం అవుతుందంటే ఫస్ట్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో సెకండ్ సెట్లో కూడా అన్నే ఎలిమెంట్స్ ఉంటాయి. రెండిట్లో కూడా సేమ్ కౌంట్ ఉంటుంది. అప్పుడే మీకు ఎగ్జిస్ట్ అవుతుంది. 1 ఎగ్జిస్ట్ అవ్వాలన్నా ఆంటూ రెండు ఒకే చోట ఎగ్జిస్ట్ అవ్వాలంటే కౌంట్ సరిపోవాలి ముందు మీకు. ఖచ్చితంగా మీరు బైజెక్షన్ చెప్పారంటే మీరు కౌంట్ కాలిక్యులేట్ చేయక్కర్లా. ఫస్ట్ సెట్లో 10 ఎలిమెంట్స్ ఉంటే సెకండ్ సెట్లో కూడా 10 ఎలిమెంట్సే ఉంటాయి, మర్చిపోవద్దు. ఓకేనా? సో మనకి మెయిన్ ఏమైనా బైజెక్టివ్ ముందు ఆంటూ చెప్పారు, దానికంటే ముందు 1 కూడా చెప్పాను. 1ని ఇన్జెక్టివ్ అని అంటాం, ఆంటూని సర్జెక్టివ్ అని అంటారు. తెలుగులో అంటే అన్వేక ప్రమేయం, అదేవిధంగా సంగ్రస్త ప్రమేయం, అవి రెండు కూడా ఉంటే ద్విగుణ ప్రమేయం అని అంటాం మనం. నెక్స్ట్ F from A to B అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. ఫంక్షన్ ఇచ్చాడు, ఒక ప్రమేయం ఇచ్చాడు. F అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి? A to B. అంటే ఇక్కడ రాస్తున్నాను A to B, మీకు అర్థం కావడానికి సింపుల్గా ఇలా రాస్తాను. సెకండ్ ఫంక్షన్ కూడా ఇచ్చాడమ్మా, G from B to C అనే మరో ఫంక్షన్ ఇచ్చాడు. B to C అట, ఇక్కడ చూడండి, ఇక్కడ B to C, దీని పేరు G, ఈ ఫంక్షన్ పేరు F, రెండు ఇచ్చేసాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎఫ్లో కోడొమైన్ B అవుతుంది, జీలో డొమైన్ కూడా B అవుతుంది. అలానే నేను రాశాను. ఇప్పుడు నేను చెప్తున్న డెఫినేషన్ కూడా అలా ఉంటేనే జరుగుతుంది. సో అప్పుడు ఏమంటున్నాడు, ఏ నుంచి బీకి కూడా ఒక ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. అప్పుడు ఇది ఎఫ్ సర్కిల్ G కాదు, G సర్కిల్ F అంటారు. ఇలా రాస్తారు చూడండి. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఎఫ్ A to B, G B to C అయిందనుకోండి, G సర్కిల్ F అని ఇలా రాయడాన్ని ఏమంటారంటే కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ అంటారు. కాంపోజిషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ అనే వర్డ్ రాదమ్మా, కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ అంటారు. ఏంటి కాంపోజిషన్? కాంపోజిషన్ ఆఫ్ G విత్ F అని చెప్తారు. తెలుగులో అయితే సంయుక్త ప్రమేయం అంటారు. తెలుగులో అయితే సంయుక్త ప్రమేయం, సంయుక్త. అదే మన ఇంగ్లీష్లో అయితే కాంపోజిషన్ అని చెప్తారు. సో వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కాంపోజిషన్ ఏంటి? కాంపోజిషన్ F from A to B అండ్ G from B to C ఆర్ టూ ఫంక్షన్స్, రెండు ఫంక్షన్స్ నీకు ఇచ్చేసాడు. దెన్ G సర్కిల్ F G సర్కిల్ F ఫ్రమ్ A to C. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేశారా? A to C వస్తుంది, A నుంచి Cకే వస్తుంది. బట్ ఇవి రివర్స్ అవుతాయమ్మా, కాంపోజిషన్ రివర్స్. మీకు ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ బాగా అర్థమవుతుంది ఇక్కడ కంటే కూడా. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, ప్రాబ్లం చేద్దాంలేండి, ప్రాబ్లం చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ F A to B కదా, ఇక్కడ కోడొమైన్ ఉంది, ఇక్కడ డొమైన్ ఉంది, రెండు ఈక్వల్ అయ్యాయి కదా. ఈక్వల్ అయిన తర్వాత వీటిని మనం రివర్స్లో రాస్తారు. నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. F సర్కిల్ G అని రాయకూడదమ్మా, G సర్కిల్ F అని రాయాలి. ఇది మాత్రం A to C వస్తుంది, మర్చిపోవద్దు. అలా రాయడాన్ని ఏమంటారంటే కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్, G విత్ F అని చెప్తారు. అంటే సంయుక్త ప్రమేయం, ఎవరికి? Gకి Fకి సంబంధించిన సంయుక్త ప్రమేయం అని చెప్తాం మనం, G సర్కిల్ Fని. దీన్ని ఎలా వాడతారనే విషయం కూడా చెప్తాను నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను లేండి, లేకపోతే కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా అర్థమవుతుంది, చూద్దాం. F from A to B అన్నాడుగా, అదే చెప్తున్నాను. ఏ వాల్యూ 1 2 3, B వాల్యూ ABC అనుకోండి. G from B to C అన్నాను కదమ్మా, B to C, C తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ B ఉంటే ఇక్కడ కూడా Bనే ఉండాలి, అది మన లాజిక్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ B తీసుకుంటే ఇక్కడ కూడా Bనే కదా, ఇక్కడ ABCలు ఉంటే ఇక్కడ కూడా ABCలే తీసుకోవాలి, మార్చకూడదు. ఇక్కడ నీ ఇష్టం, X Y Z తీసుకో. దిస్ ఈజ్ A B B C, 1B 2A 3C,
ఇది కూడా నీ ఇష్టం, ఏవై బీవై సిజెడ్, దిస్ ఈజ్ జీ, దిస్ ఈజ్ ఎఫ్. ఈ రెండింటి నుంచి ఎఫ్ సర్కిల్ జీ తయారవుతుందా, జీ సర్కిల్ ఎఫ్ తయారవుతుందా? ఇది తయారవుదు, జీ సర్కిల్ ఎఫ్ఏ తయారవుతుంది. అదే చెప్తాను ఎందుకు అదే తయారవుతుందని, దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. చూడండి, మీకు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ నాకు ఒక వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అన్నాను కదా. ఏలో ఏమున్నాయి? 3 ఉందనుకోండి, 3 కావాలి నాకు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్నే కదా మీ ఇమేజ్ కాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే జీ సర్కిల్ ఎఫ్ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్, దీన్ని ఇలా స్ప్లిట్ చేస్తాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 కదమ్మా, 3 అని రాస్తాం, ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ చూడండి ఎంత, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ సి కదమ్మా, సి రీప్లేస్ జీ ఆఫ్ సి. మరి జీ ఆఫ్ సి ఎంత చూడండి, జీ ఆఫ్ సి వాల్యూ ఎంత, జెడ్ కదా, జెడ్. అలా వస్తుంది వాల్యూ, అర్థమవుతుంది. అందువల్ల మనం రివర్స్ చేస్తారు. ఇదే కాన్సెప్ట్ నేను ఎఫ్ సర్కిల్ జీ ఏ టు బి చేశాను అనుకోండి, సెట్ అవ్వదు మీకు. మీరు ఎగ్జాంపుల్ తీసి చూసుకున్న అలా సెట్ అవ్వదు. ఎఫ్ సర్కిల్ జీ ఏ టు బి తీసుకున్నా, కొన్ని ఎఫ్ సర్కిల్ జీ బీ టు ఏ తీసుకున్నా కూడా సెట్ అవ్వదు. అందువల్లే మీరు రివర్స్ చేస్తారు కాంపోజిషన్ అన్నప్పుడు. ఇక్కడ ఎఫ్ జీ ఉంటే కనుక జీ సర్కిల్ ఎఫ్ కాలిక్యులేట్ చేయగలం తప్పించి ఎఫ్ సర్కిల్ జీ కాలిక్యులేట్ చేయలేం. చెయ్యొచ్చు రేర్ కేసెస్లో, ఇది కూడా ఏ ఉంటే. ఇక్కడ ఏ టు బి, ఇక్కడ బీ టు ఏ కూడా ఉందనుకోండి, అప్పుడు చేయొచ్చు. అలా లేదు కదా, ఇక్కడ కేవలం కోడొమైన్ ఇక్కడ ఉన్నటువంటి డొమైన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఏ టు బి జీ బీ టు సి ఉంటే జీ సర్కిల్ ఎఫ్ వాల్యూ మాత్రమే కాలిక్యులేట్ చేయగలం. దాన్ని కాంపోజిషన్ అని మనం పిలుస్తాం మనం. ఓకే, ప్రస్తుతానికి మనకి ఏం చెప్పాము మనం? కాన్స్టెంట్ ఫంక్షన్ ఒకటి చెప్పాను, స్థిర ప్రమేయం. ఐడెంటిటీ ఫంక్షన్ చెప్పాను, తస్తమ ప్రమేయం. 1 అన్వేకము, ఆన్ టు సంగ్రస్తము, అదేవిధంగా బైజెక్షన్ ద్విగుణము, దాంతోపాటుకి ఇప్పుడు రీసెంట్గా కాంపోజిషన్, దాన్ని సంయుక్త ప్రమేయం అని చెప్తారు. అవన్నీ అయ్యాయి. ఇంకొకటి చెప్పి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్. జాగ్రత్తగా చూడండి, ఇది ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకున్నాను. ఇక్కడమ్మా జీ ఫ్రమ్ ఏ టు సి తీసుకున్నాను, మార్చేసాను. ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఇక్కడమ్మా జీ ఫ్రమ్ ఏ టు సి. రెండిట్లోని కామన్ ఏముంది తెలుసా? డొమైన్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంది. రెండు మారలేదు కాబట్టి ఇక్కడ 1 2 3 4 రాస్తే ఇక్కడ కూడా 1 2 3 4 మనం రాస్తాం. ఇక్కడ వరకు ఓకే. బీసీలు ఎలానా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏబిసిడి తీసుకున్నాను, ఇక్కడ ఏబిసిడిఈఎఫ్లు కూడా తీసుకున్నాను. జాగ్రత్తగా చూడండి, 1A 2A 3B 4C ఇలా నేను డిఫైన్ చేశాను. మీకు అర్థం కావడానికి నేను అట్లా డిఫైన్ చేశాను. ఇక్కడ కూడా అలానే 1Aతో అసోసియేట్ అయ్యింది. ఇక్కడ ఎలా అయితే ఉంది 2Aతో అసోసియేట్ అయ్యింది, 3Bతో అసోసియేట్ అయ్యింది, 4Cతో అలానే వేసాను. కొత్తగా ఏమి వేయాల, అలానే రాస్తాను. బట్ ఇక్కడ D మిగిలిపోయింది, ఇక్కడ DEF ఎక్కువ మిగిలిపోయాయి. చూడడానికి రెండు వేరుగానే కనిపిస్తుంది. కొంతవరకు ఈక్వల్గా ఉన్నా చాలా వరకు ఇక్కడ D మిగిలిపోయింది, ఇక్కడ DEF మిగిలిపోయాయి. ఇక్కడ B వేరేగా ఉంది, అక్కడ C వేరేగా ఉంది. కానీ ఫంక్షన్స్ విషయంలో రెండు ఈక్వల్ కిందే లెక్క. రెండింటిని కూడా ఈక్వల్ ఫంక్షన్స్ అంటారు. ప్రమేయాల సమానత్వం అంటాం తెలుగులో అయితే. రెండు ప్రమేయాలు కూడా సమానమని చెప్తారు. ఇంగ్లీష్లో అయితే ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ అంటారు. మరి అదేంటి, రెండు వేరుగా ఉన్నాయి కదా అంటే వాడు ఎలా చెప్తాడంటే 2 కండిషన్స్ చెప్తాడు. ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితే ఆ ఫంక్షన్స్ రెండు ఈక్వల్ అయిపోయినట్టే. ఏంటి ఆ కండిషన్? డొమైన్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. నువ్వు ఏ ఫంక్షన్ గురించి అయితే మాట్లాడుతున్నావో, ఎఫ్జీల గురించి మాట్లాడుతున్నావు కదా, వాటి ఎఫ్జీలకు సంబంధించిన డొమైన్స్ ఈక్వల్ అవ్వాలి. డొమైన్ అంటే ఫస్ట్ సెట్టే, డొమైన్స్ షుడ్ బి ఈక్వల్. ఫస్ట్ కండిషన్. రెండు ఈక్వల్ అయ్యాయి. ఇక్కడ ఏ తీసుకున్నాను, అక్కడ కూడా ఏనే తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి తెలుసా?
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ కావాలి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్. డొమైన్ అంటే ఇక్కడ ఏ కాబట్టి ఏ తీసుకున్నాను అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ వన్ వాల్యూ ఏమొచ్చిందో అక్కడికి వెళ్ళినా కూడా అదే రావాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ వన్ వాల్యూ ఏదైతే వస్తుందో అక్కడ జీ ఆఫ్ వన్ వాల్యూ కూడా అదే రావాలి, అదే ఉంది అక్కడ. అలా ఒక్క ఎలిమెంట్కి సరిపోదమ్మా, ఫర్ ఆల్ అన్నాడు కదా, అన్ని ఎలిమెంట్స్కి చెక్ చేయమంటాడు వాడు. అలాగే ఎఫ్ ఆఫ్ టూ వాల్యూ ఇక్కడ ఏ వచ్చింది, అక్కడ జీ ఆఫ్ టూ వాల్యూ ఏనే. ఎఫ్ ఆఫ్ త్రీ వాల్యూ బి వచ్చింది, అక్కడ జీ ఆఫ్ త్రీ వాల్యూ బీనే. ఎఫ్ ఆఫ్ ఫోర్ వాల్యూ సి వచ్చింది, అక్కడ జీ ఆఫ్ ఫోర్ వాల్యూ సీనే. ఇంక ఎడిషనల్గా ఏ ఉన్నా ఆ కండిషన్స్ అన్నీ వదిలేమని చెప్తాడు. ఆ రెండు కండిషన్లు జరిగితే చాలు ఎఫ్ ఈక్వల్ టు జీ అని రాసేయచ్చు. టూ ఫంక్షన్స్ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి, ఎఫ్ ఈక్వల్ టు జీ అని రాసేయచ్చు. సో మరలా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఈక్వల్ టు జీ అని చెప్పాలంటే ఇక్కడేమో బి ఉంది, ఇక్కడేమో బి లేదు కదా అని అనుకోవద్దు. కోడొమైన్స్ వైపు నువ్వు చూడక్కర్లేదు అసలు. నువ్వు చెక్ చేయవలసింది డొమైన్స్ రెండు ఈక్వల్ అవుతున్నాయా, డొమైన్స్ రెండు ఈక్వల్ అవుతున్నాయి. కోడొమైన్స్ రెండు ఈక్వల్ అవుతున్నాయని చెక్ చేయొద్దు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు అవుతుందా లేదని చెక్ చేయి. చెక్ చేసావు, రెండు ఈక్వల్ అవుతున్నాయి, కళ్ళు మూసుకు రాసాయి ఎఫ్ ఈక్వల్ టు జీ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్, ప్రమేయాల సమానత్వం అని చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చేసిన తర్వాత వీడియో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫంక్షన్ వాడు ఇచ్చాడు. ఫంక్షన్ ఇవ్వడం అంటే ఏంటో తెలుసా, ఇదేనమ్మా ఫంక్షన్ ఇవ్వడం అంటే. ఫంక్షన్ వాల్యూ ఇది. ప్రతిసారి నేను మీకు ప్రతిదీ కూడా డయాగ్రామ్ వేసి చెప్పేస్తున్నాను, కానీ మీకు ఎగ్జామ్లో డయాగ్రామ్స్ ఏమి ఇవ్వడు. డయాగ్రామ్ ఇస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది, ప్రాబ్లం కూడా చాలా సులువుగా మనం చేసేస్తాం. ఇక్కడ వాడు ఈ విధంగా ఇస్తాడు, మీరు ఇమేజ్లే కాలిక్యులేట్ చేయడానికి ఇదే కాలిక్యులేట్ చేస్తారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి such that f of x equal to x square a equal to 1 2 3 4 అని ఇచ్చాడు అనుకోండి. దాని అర్థం ఏంటి తెలుసా, ఇక్కడ 1 2 3 4 తీసుకున్నాను, దిస్ ఈజ్ ఏ. ఇక్కడ బిలో ఏముంటాయి తెలుసా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అక్కడ ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ విషయం ప్రక్కన పెట్టేసండి, అక్కడ ఫార్ములా ఏంటి అని గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. మరి 1 రాస్తే ఎఫ్ ఆఫ్ 1, ఇక్కడ దీని పేరు, ఈ ఫంక్షన్ పేరు ఎఫ్ కదా, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుంది, 1 స్క్వేర్ అంటే 1. మరి 2 రాస్తే 2 స్క్వేర్ 4. 3 కూడా ఉంది కదమ్మా, 3 దేంతో అసోసియేట్ అవుతుంది, ఎక్స్ ప్లేస్లో 3 రాస్తే 3 స్క్వేర్ 9. 4 దేంతో అసోసియేట్ అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16. ఇంకా ఎలిమెంట్స్ ఉండొచ్చు బీలో, అర్థమవుతుందా. ఇంక ఎలిమెంట్స్ లేవనుకోకూడదు. వాడు ఏమిచ్చాడు, ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఇవి, సెకండ్ సెట్లో ఇంకా ఎలిమెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకు సరిగా తెలియదు. మనకు కావాల్సింది రేంజ్ సెట్ గురించే మాట్లాడుతున్నాను. సో అట్లా ఇస్తాడు ఫంక్షన్. ఇక్కడ కూడా అలానే ఇచ్చాడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చాడు, ఏ అన్న వాల్యూ ప్లేస్లో ఇది ఇచ్చాడు, ఇది ఏ అని దాని ఉద్దేశం. r-0 అంటే ఏంటి, లేకపోతే ఆర్ అంటే ఏంటి అనే విషయాలు మనకు ప్రస్తుతానికి అవసరం లేదు, అది అవసరమైన చోట వివరంగా చెప్తాను. ఇది ఏ అనే సెట్టు, ఇది బి అనే సెట్టు. ఇక్కడ ఏ ఇస్తే ఏంటి, బి ఇస్తే ఏంటి, సి ఇస్తే మనకేంటి, మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x అనే ఫంక్షన్ ఇచ్చాడు. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కదమ్మా, మొదటి సెట్లోనే కదా ఎలిమెంట్ తీసుకుంటారు. మొదటి సెట్ అంటే ఇక్కడ ఎంత, r-0. ఇది ఫస్ట్ సెట్. ఏం కాలిక్యులేట్ చేయాలి, ఎల్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి, ఆర్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేద్దాం. రెండు ఈక్వల్ అని చెప్తే సరిపోతుంది. ఏంటి ఎల్హెచ్ఎస్, ఫస్ట్ బిట్ చూడండి. ఎల్హెచ్ఎస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వాల్యూ కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ప్రస్తుతానికి స్క్వేర్ మర్చిపోండి, ఎఫ్ ఆఫ్ ఎక్సేగా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వాడు ఇచ్చాడు, ఏంటన్నది ఏంటి ఇచ్చాడు వాడు, ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉందిగా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎక్స్, బి వాల్యూ 1/x. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాశాను అంతే. ఎక్స్ స్క్వేర్
1/x² అంటే 1కి స్క్వేర్ ఏమి ఉండదు కదమ్మా, 1/x² అని అర్థం. ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 × 1 2, ఇది LHS. మరి RHS ఏంటి? సెకండ్ బిట్ చూడండి. RHS చూడండి, ఏం కాలిక్యులేట్ చేయాలి? f(x² ప్లస్ f(1) వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ x ఉంటే ఇక్కడ x వస్తుంది, ఇక్కడ కూడా x వస్తుంది. y రాస్తే y రాయాలి, z రాస్తే zz రాయాలి. ఇక్కడ ఏదైతే రాసావో అదే ఎలిమెంట్ ఇక్కడ, అదే ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది, అవునా? మరి ఇక్కడ f(x² ఉన్నప్పుడు అదే లాజిక్ అప్లై చేయి. నీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ x² అవుతుంది ప్లస్ 1/x² అవుతుంది. ఇక్కడ ఫస్ట్ది అయిపోయింది, మధ్యలో ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్సే రాయండి. ఇక్కడ x ఉంటే x రాసినట్టుగా ఇక్కడ 1 ఉంది కదా, f(1) వాల్యూ అంటే x+1 రాస్తే 1 + 1/1 ఈక్వల్ టు x² ప్లస్ 1/x². 1 + 1/1 అంటే 1/1 అంటే 1, 1 + 1 అంటే 2. చూడమ్మా, ఇక్కడ ఈ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 చూడండి. ఇక్కడ x² ప్లస్ 1/x² ప్లస్ 2నే, ఇక్కడ కూడా x² ప్లస్ 1/x² ప్లస్ 2నే. ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 ఇంప్లైస్ f(x)² ఈక్వల్ టు f(x² ప్లస్ f(1). ఇది చాలా ఈజీగా ఉంటాయి. ఫంక్షన్స్లో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఒక రేంజ్ కాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది తప్పించి ఏదైనా సరే వాడు f(x) వాల్యూ ఇస్తాడు, f సర్కిల్ g కాలిక్యులేట్ చేయమంటాడు, f ఇన్వర్స్ కాలిక్యులేట్ చేయమంటాడు, g సర్కిల్ f, అటువంటి వాల్యూస్ మీద ఉంటాయి తప్పించి కొంచెం రేంజ్ సెట్కి వెళ్తున్నప్పుడు మాత్రం మీకు టఫ్ అనిపిస్తూ ఉంటుంది. అది కూడా మనం నీట్గా అర్థమయ్యేటట్టుగా చూద్దాం. సో ఫస్ట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని మనం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇటువంటిది మరో ప్రాబ్లం చూద్దామండి. ఓకే.